బయలుదేరదామా? రాక్షసి, సాధారణంగా అయితే ఇంటికొచ్చిన అల్లుడు పుట్టింటి నుంచి భార్యని ఎప్పుడు తీసుకువెళ్దామా అని తొందర పెడుతూ ఉంటాడు. నువ్వేంటే రివర్స్లో నీ భర్తను తొందర పెడుతున్నావు? పుట్టిల్లు నీకప్పుడే అంత చేదైపోయిందా? చేదైపోవడం ఏంటి చేదు? ఎంతసేపు నిన్ను చూస్తూ నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరిపోతుందా? నీకేంటి, కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తావు. నీ కడగడానికి అత్తుందా? మందలించడానికి బావే ఉన్నాడా? అవునవును, అక్కడికి మీ అత్తగారేదో నిన్నంటున్నట్టు, మీ మామగారేదో నిన్ను మందలిస్తున్నట్టు. కరెక్ట్గా అడిగారు ఆంటీ. అసలు ప్రపంచంలో మా అమ్మ నాన్న కంటే కోడల్ని గొప్పగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 100% ఉండరు బాబు. మరి చూడండి మీ అమ్మ ఏముంటుందో. హలో, నేనేదో మాట వరుసకో మాట అంటే అందరూ కూడబలుక్కొని నా మీద దాడి చేస్తున్నారేంటి? నానా, మీరేంటి కన్న కూతుని వదిలేసి అల్లుడికి సపోర్ట్ చేస్తున్నారు? ఇదేం అస్సలు బాలేదు చెప్తున్నా. అవును, అల్లుడి గారికే సపోర్ట్ చేస్తాం. మా అమ్మాయిని చూసుకునేది అల్లుడి గారే కదా. అంతేలేండి నాన్నా, అంతే. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అవును, కొమ్ములే వాడిగా ఉంటాయి. ఆ వెనుకొచ్చిన కొమ్ములు పొడవకుండా ఉండాలని ముందు నుండి ఇలానే జాగ్రత్త పడుతున్నారన్నమాట. అంటే ఏమిటే, మేమేదో అబ్బాయిని మంచి చేసుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావంటావా? మరి మా అక్కని ఒంటరి దాన్ని చేసేస్తే నేను ఊరుకుంటానా? ఆ, మీ అక్క గురించి చెప్పొచ్చో. అది ఒంటరిగా ఉన్నా 100 మందితో సమానం. మనలాంటి వాళ్ళందర్నీ బంతి ఆట ఆడేసుకుంటుంది. పాపం, నా మనవణ్ణి తలుచుకుంటేనే నాకు బాధ ఇస్తుంది. అవును బామ్మగారు, నేనైతే చాలా పాపం. మీరొక్కరే నా పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది. హలో, చాలు చాలు. వాళ్ళేదో సపోర్ట్ చేస్తున్నారు కదా అని మీరు మరీ ఓవర్ చేస్తున్నారు. నానా, ఇంకా బయలుదేరతాం. అవతల అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులున్నాయి. సరేనమ్మా. అల్లుడు గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి మావయ్య. ఏం లేదు, ఈ వారంలో మధుది పుట్టినరోజు వస్తుంది కదా. అంటే మీ పెళ్ళయ్యాక తనకి తొలి పుట్టినరోజు. మీరేదో ప్లాన్ చేసుకొని ఉంటారు. మేం వాటిని డిస్టర్బ్ చేయం, కానీ ఒక పూట మీరు ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే బాగుంటుంది. పుట్టినరోజు పూజ చేసుకొని నోరు తీపి చేసి అక్షంతలు వేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. మధు పుట్టినరోజు ఎప్పుడు? ఏమి అలివేని, ఇంటల్లుడిని నా మనవుడు అని భుజాలకి ఎత్తుకొని మరీ గొప్పగా ఊరేగించావు. ఆ మాత్రం చూసుకుంటున్నాడు భార్యని. భార్య పుట్టినరోజు కూడా తెలియదు మరి. అంటే అది ఏంటే మధు, నీ పుట్టినరోజు గురించి అల్లుడి గారికి చెప్పలేదా? మా అక్క చెప్పడం ఏంటి? ఆయనకి భార్య మీద అక్కర ఉంటే ఆయనే తెలుసుకొని ఉంటారు. బావా, ఇందాక వీళ్ళందరూ మీరేదో గొప్ప అది ఇది అని 100కి 1000 మార్కులు ఇచ్చారు. 100కి 100 అని పోటీలు పడి మార్కులేశారు. కానీ ఇప్పుడు మా అక్క పుట్టినరోజు కూడా మీకు తెలియదన్న ఒక్క మాటతోటి మీ మార్కులు మొత్తం రిమార్కులు అయిపోయాయి. అసలు ఇంతవరకు భార్య పుట్టినరోజు డేట్ని మర్చిపోయిన భర్తల గురించి అప్పుడప్పుడు సినిమాలోను టీవీలోను ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాము చూసాము. కానీ మొట్టమొదటిసారిగా భార్య పుట్టినరోజు కూడా ఎప్పుడో తెలియని భర్తని ఇప్పుడే చూస్తున్నాం. వావ్, ఏం ఎదిగిపోయారు బాబుగారు మీరు. కరెక్ట్గా చెప్పావే. చాలే ఊరుకోండి, మరీ అల్లుడి గారిని ఆట పట్టిస్తున్నారు. తప్పు. నాన్న, మీరు ఊరుకోండి. మీ అల్లుడు గారిని ఎంతైనా వెనకేసుకున్నాండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను మరదల్ని. భావన ఆట పట్టించడమే కాదు, 30 తిప్పులు పెడతాను, ముక్కు పట్టి మరీ గుంజుతాను. నా ఇష్టం. నువ్వంత పని చేసేదానివే తల్లి. సరే, ఇక బయలుదేరతామండి.
వెళ్ళొస్తాం అంకుల్, వెళ్ళొస్తాం ఆంటీ, బామ్మగారు వెళ్ళొస్తాం, అలాగే బాబు. బ్రదర్ వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాను. బాయ్ బ్రదర్. రా. బాయ్ దివ్య. బాయ్ అక్క.